నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? లవ్ లవ్ అని లెటర్స్ రాస్తున్నావు, ఫోన్లు చేస్తున్నావు, టీవీలో ఇంటర్వ్యూలు ఇస్తున్నావు. ఏమిటిదంతా? ఇంత జరిగిన తర్వాత కూడా ఏమిటిదంతా అని అడగొచ్చా? ఏమిటా పిచ్చి ప్రశ్న? నేను లవ్ చేస్తున్నాను. నువ్వెంత ప్రేమించినా నేను నీ అంతస్తుకి ఎదగడం ఎన్నటికీ కుదరదు. నా అంతస్తుకి నువ్వు ఎదగలేకపోతే నీ అంతస్తుకి నేను దిగుతాను. పిచ్చిదానిలా వాక్కు కూర్చో. నువ్వు నా అంతస్తుకి దిగడానికి చస్తే మీ నాన్న ఒప్పుకోడు. డబ్బున్న అమ్మాయిల అబ్బాలందరూ పేదవాళ్ళని అవమానించడం నేను ఎన్ని సినిమాల్లో చూడలేదు. నాన్ సెన్స్, అంత సీన్ లేదులే. నువ్వెన్ని చెప్పినా ఇది జరుగుతుంది, ఎవరు కాదన్నా సరే. ఏంటే మగాడు ముందు వేలెత్తి మాట్లాడుతున్నావు? నువ్వు నన్ను ప్రేమించడం మీ అబ్బ మాత్రమే కాదు, ఈ ఊరు వాడ ఎవరు అంగీకరించరు. అది రేపు పొద్దున్నే నిర్ణయించుకుందాం. ఏ నిర్ణయం? ఓపిక పట్టు చూడు మ్యాన్, ఓపిక పట్టు చూడు. అమ్మా అమ్మా. ఏంటమ్మా? చూడు, ఆ అమ్మాయి ఇదంతా ప్లాన్ వేసే చేసింది. కానీ నీ చెల్లెల భవిష్యత్తు తలుచుకుంటేనే నాకు భయంగా ఉంది. హలో అన్నయ్య, నీకే. నువ్వు వెళ్ళు. ఎస్, అరుణే మాట్లాడుతున్నా. లేదండి, నమ్మకండి. హలో, నేను రాజన్ మాట్లాడుతున్నాను. రేయ్, మీకెవరికి చెప్పకుండా నేను చేసుకుంటానట్రా? ఆ అమ్మాయి ఎందుకు ఇలా చేస్తుందో నాకే తెలియడం లేదురా. ఓకే, క్షమించండి సార్. ఇవాళ పత్రికల్లో వచ్చిన దానికి నాకు ఏ సంబంధం లేదు. ఈ ప్రేమ నాకు ఇష్టం లేదని మీ అమ్మాయితో ఎంతగానో చెప్పాను. ఆమె వినిపించుకోకుండా ఇలా చేసింది. ఈ నిరుపేదకి, అనాథకి ఆ దేవుడు ఒక తల్లిని, చెల్లిని ఇచ్చాడు. ఆ చెల్లెలికి ఇంకా పెళ్లి నిశ్చయం కాలేదు. ఇలాంటి సమయంలో ఇటువంటి వార్త వల్ల నాకంటే నా చెల్లెలే ఎక్కువ నష్టపోతుంది. అందుకే మీ అమ్మాయితో చెప్పి వెంటనే మరో ప్రకటన ఇమ్మని చెప్పండి. నన్ను అపార్థం చేసుకోకండి. డాడీ, ఎందుకు అరుణ్ని ఆఫీస్కి పిలిచి విచారిస్తున్నారు? మీరు ఈ పని చేస్తారని తెలిసే నేను ఇక్కడికి వచ్చాను. ఐ లవ్ హిమ్. నేను ఇతన్నే పెళ్లి చేసుకోబోతున్నాను. అందుకనే పత్రికా ముఖంగా లోకానికి మీకు తెలియజేశాను. మీరు అరుణ్ని అంగీకరిస్తారో లేదో నన్ను దూరం చేసుకోండి. అరుణ్, నేను ఆ రోజు నీ ఇంటికి వచ్చినప్పుడు నీ వేలంతంటే తెలియదని చెప్పావు. ఈ వేళ నీ వేలంతో తెలుసా? కొన్ని కోట్లు దాటింది. నువ్వు లక్షలకి లక్షల డబ్బు సంపాదించలేదు, కోట్లకు కోట్ల ఆస్తి కూడబెట్టనూ లేదు. అయినా అన్నిటికంటే వెలకట్టలేని నా కూతురు మనసుని ఆకట్టుకున్నావు. అందరు అమ్మా నాన్నలాగా నేను కూడా మూర్ఖంగా ప్రవర్తించి ఇన్నాళ్ళు నేను అల్లారు ముద్దుగా పెంచిన నా ఏకైక కూతుర్ని ఒక అనాథకిచ్చి పెళ్లి చేయను అని డైలాగ్ చెప్పడం నాకు ఇష్టం లేదు. నాకు నువ్వు నచ్చావు. ఇక మీదట ఏం చేయాలో ఆలోచించడానికే నేను పిలిచాను. మీ అమ్మగారిని పిలిచి మీ నిశ్చితార్థం జరుపుదామని అనుకున్నాను. కానీ నా పెళ్లికి ముందు నా చెల్లెలి పెళ్లి ముఖ్యమని నువ్వు చెప్పావు. అందుచేత నీ చెల్లికో మంచి కుటుంబంలో సంబంధం చూసి నేనే పెళ్లి జరిపిస్తాను. ఆ తర్వాత నా కూతురు పెళ్లి నీతో బ్రహ్మాండంగా జరిపిస్తాను. మీరు ఒక భయంకరమైన విలన్ టైప్లో తుపాకీ పట్టుకుని నన్ను షూట్ చేస్తారేమో అనుకున్న నాకు మీరు ఒక మంచి మనిషిని నిరూపించారు సార్. మీ అమ్మాయి మీద నాకు ఆశ ఉన్నప్పటికీ నా పరిస్థితిని తలుచుకుని నేను భయపడ్డాను సార్. నిజంగా చెప్తున్నాను. మీరు ఒప్పుకున్న తర్వాతే నా లవ్ స్టార్ట్ అవుతుంది. నన్ను ఆశీర్వదించండి సార్. ప్రేమ కోసం ప్రేయసి తండ్రి దగ్గర ఎవరైనా ఆశీర్వాదం తీసుకుంటారా? నేను నీ పెళ్ళో ఆశీర్వదిస్తాను. వెళ్ళిరా. అరుణ్, ఏంటి? ఐ లవ్ యూ. సరే.
అరుణ్, ఏంటి? I love you. మీ నాన్న మన ప్రేమను అంగీకరించినప్పటికీ నిన్ను నేను ఇంటర్వ్యూ చేయాలి. ఇంటర్వ్యూనా? ఏమిటిది? ఓ చిన్న పిల్లడికి ఎల్కేజీలో సీట్ ఇవ్వడానికి 10 ప్రశ్నలు అడుగుతున్నారు. ప్యూన్ పనికి 100 ప్రశ్నలు అడుగుతున్నారు. నువ్వు నాకు లైఫ్ పార్ట్నర్వి. జీవితం, లైఫ్, వైఫ్ ఏదీ తెలియకుండా ప్రేమించడం అనేది తప్పుడు దారిలోకి తీసుకుపోయి వదిలేస్తుందో. ఏం ఇంటర్వ్యూ? 24 గంటలు నాతో నువ్వు భార్యగా గడపాలి. యోనా? తప్పుగా అనుకోవద్దు. చెడ్డ అభిప్రాయంతో చెప్పలేదు నేను. కోటీశ్వరుడి కూతురువైన నువ్వు ఈ మిడిల్ క్లాస్ మొగుడికి పెళ్ళంగా జీవించడం కష్టమని తెలుసుకోవాలి కదా. సరే, ఎక్కడుందా? అదే మీ మావయ్య మండపేట రాజాగాడు ఒక్కడే కదా ఫ్లాట్ లో ఉంటున్నాడు. అక్కడే. మీ భార్య మల్లికతో కలిసి నేను జీవితాన్ని పంచుకోలేకపోయాను. కనీసం నా ఇంట్లో నేను అతని జీవితాన్ని ప్రారంభించనీరా. నా మేనకోడల్ని ఏ విధమైన మాయామర్మం లేకుండా నీ చేతుల్లో పెడుతున్నాను. ఆమె దగ్గర నువ్వు కంటనీరు పెట్టకుండా, ఆమెతో నువ్వు తనులు తినకుండా, ఆమె కోసం నువ్వు అలో లక్ష్మణ అని ఏడవకుండా జీవితం ఒక నడిపించుకోవడం నీ చేతుల్లో ఉంది. అరుణ్, జీవితం నువ్వు వెళ్ళి కూరగాయలు తీసుకురా. కూరగాయల ఇల్లంటే ఫ్రీగా ఇవ్వగలను. కూరగాయలకి అది ఫ్రీగానే. అలాగా? ములక్కాడు మాత్రం చచ్చినాతాను, లేకపోతే మీరు రెచ్చిపోరు. నాకు కాబోయే భార్యకి ఈ భర్త గారి మొదటి బహుమతి ఏమిటిది? చీర. చీర? నువ్వు మంచి పిల్లలా, మన ఊరు పిల్లలా. ఈ చీర నువ్వు కట్టుకురా. అరుణ్, వెళ్ళు. ఏమిటి? అరుణ్, అరుణ్, నాకు చీర కట్టుకోవడం రావటం లేదే. ఏయ్ మల్లిక, అయ్యో, ఆగు. వద్దు. ఆగు మల్లిక. అరుణ్, నాకు చీర కట్టుకోవడం అసలు రావట్లేదు. వద్దు వద్దు ప్లీజ్. సరే, నేను చీర కట్టుకోవడం నేర్చుకుంటాను. నువ్వు మెల్లిగా నేర్చుకో. అంతవరకు ఇది చుట్టుకో. అబ్బా. జుబు బూజు. అక్కడ కూడా జుబు బూజు. మనం ఎక్కడున్నా ఆ చోటు శుభ్రంగా ఉండాలి. అచ్చుడు ఇల్లంతా చెడ్డాలుగా ఉంచుకున్నాడు. నువ్వేం చేస్తావంటే వెంటనే క్లీన్ చేయి. అది పని వాళ్ళు చేసే పని. అది మీ ఇంట్లో. మన ఇంట్లో పెళ్ళాం పని. అంత పైన దాన్ని నెలలా క్లీన్ చేయగలను. నేను ఎత్తుకుంటాను, నువ్వు క్లీన్ చేయి. ఎత్తుకో. ఏమైంది? కంట్లో ఏమైంది? నలుసు. ఉండు ఉండు. ఎత్తుకోనా? ఎందుకు? మళ్ళీ నా కంట్లో నలిసిపడ్డానికా? అది తీయడానికి. అరుణ్, ఇట్రా. ట్రైలర్ తో ఆపేయి. మొత్తం సినిమా చూపించి పబ్లిసిటీ చేయకు. దుమ్ము దులుపుతున్నారా? దానికి ఇంకా టైం ఉందిరా. హస్బెండ్ అండ్ వైఫ్ ఒంటరిగా ఉన్నప్పుడు లోపలికి ఎలా వచ్చావు? తలుపు తీసుకుని మల్లిక, ఇవి లోపల పెట్టి ఒక కప్ కాఫీ తీసుకురా. నాకు కూడా వద్దు. ఏమైంది? వేలు కాలింది. దానికి ఒక మంచి మంది ఇస్తాను. కాఫీ. నా భార్య కలిపిన మొదటి కాఫీ. అయ్యో, కింద పోసారే. నోరు కాదండి. బాధపడకండి, దానికి నేను ఒక మంచి మంది ఇస్తాను. అయ్యో, ఏంట్రా
ఇది అన్యాయంగా ఉంది. ఇది సంసారం చేసే లక్షణమేనా? అక్కడ తెలుగు సినిమాకి టికెట్ దొరకలేదని ఇంటికి వస్తే ఇక్కడ ఇంగ్లీష్ సినిమా చూపిస్తున్నారా? నేను వస్తానరా. బాలాల చిత్రాలు మాత్రం నిర్మించద్దు. అవును, నేను ఎక్కడికి పోనరా? గుళ్ళోకి పోతాను. గుళ్ళోకి పోయి కోనేట్లో స్నానం చేసి మీరిద్దరూ ఇక్కడ దొరలకూడదని కోరుకుని నేను అక్కడ దొరుకుతాను రా. కానీ ఒకటి, ఇల్లు నాదన సంగతి మాత్రం అరుణ్, మల్లిక సాడ్ న్యూస్. కెరోసిన్ స్టవ్ అయిపోయింది. స్టవ్ లో కెరోసిన్ అయిపోయింది. ఎలా? కాఫీ పెడదామని స్టవ్ అంటించానా, ఆఫ్ చేయడం మర్చిపోయాను. కెరోసిన్ అయిపోయింది. అయ్యో, నాకు ఆకలిస్తుంది. ఇప్పుడు ఎలా? ఫ్రిడ్జ్ లో ఏమన్నా ఉందేమోనని చూసొస్తాను. తినకుండా ఎంత బయట. హాయ్ గుండు, గుడ్డు. ఇదిగోండి, గుడ్లు దొరికాయి, కొట్టుకుని తాగండి. గ్రీన్ గానా? ఏమన్నారు? పచ్చిగానా అంటున్నా. నో, పడుకో పడుకో. అయిపోయింది. కాలిపోతుంది. దీన్ని బట్టి ఏం తెలుస్తోందంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడం కోసం నీ కడుపున నిప్పు కట్టుకుని వచ్చావని తెలుస్తోంది. ఇంతకుముందు నేను ప్రేమించిన అమ్మాయి కడుపు మీద ఒక గుడ్డు వదిలాను, అయినా ఒక హాఫ్ బాయిల్ కూడా అవ్వలేదు. ఏమన్నా? ఇంకో అమ్మాయా? ఏమన్నా? నిన్ను వదులుతాను చూడు. అరుణ్, 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 అరుణ్. మల్లిక, ఇంతవరకు నిన్ను తప్ప నేను ఇంకో అమ్మాయిని ప్రేమించలేదు. అలారా దారికి. కానీ ఇక మీద ఎలా? నా వరకు నాకు ప్రేమ ఒక్కసారి, ఇంకోసారి వస్తే అది మరణమే. నీకా నీ ప్రేమికుడిగా? అరుణ్, నీతో ఒకరోజు భార్యగా గడిపాను. ఏదో కారణం చెప్పి నువ్వు నన్ను మోసం చేస్తే మన ప్రేమకి ఎవరు సాక్ష్యం? సాక్ష్యం మల్లిక, 1000 మంత్రాలు చదివి దేవతల సాక్షిగా, అగ్ని సాక్షిగా మనం పెళ్లి చేసుకోవడం కంటే మన ప్రేమకి ఈ ప్రకృతి సాక్షి, ఈ ఆకాశం సాక్షి, ఈ భూమి సాక్షి, పంచభూతాలు సాక్షి. ఈ ప్రకృతి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నువ్వే నా భార్యవే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.